హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే గుడ్డు పులుసు చూపించబోతున్నాను. దానికోసం ముందుగా కావాల్సినన్ని ఎగ్స్ని బాయిల్ చేసుకోండి అండ్ అలాగే కొద్దిగా చింతపండుని కూడా నానబెట్టండి. అండ్ చింతపండు నానబెట్టిని ఎగ్స్ ఉడికేలోపు మనం ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక టమాటో అండ్ ఒక పచ్చిమిర్చి కూడా. అండ్ నెక్స్ట్ గుడ్లు బాయిల్ అయిన తర్వాత వాటిని చుట్టూరా ట్యాప్ చేస్తూ కొట్టినట్టయితే మనకి పైన పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నమాట. సో అలా మనం ఎగ్స్ని కింద కొడుతూ చుట్టూ ట్యాప్ చేస్తూ తీసినట్టయితే మనకి ఎగ్ పైన షెల్ అనేది ఈజీగా ఊడిపోతుంది. సో అలా నిదానంగా నీట్గా మనం బాయిల్ చేసిన ఎగ్స్ అన్నిటి షెల్ అనేది తీసేసుకోవాలి. సో అలా తీసుకున్న తర్వాత మనం ఒక చాక్ తీసుకొని ఎగ్కి ఘాట్లు పెట్టుకోవాలి నిదానంగా. టోటల్గా ఎగ్ కట్ చేసి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మీకు నచ్చినట్టు చేయండి. ఒకవేళ మీరు హాఫ్ కట్ చేసినా పర్లేదు. 2 పార్ట్స్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా ఘాట్లు పెట్టి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం లైట్గా యాడ్ చేయండి. సో మనం ఇవి ఫ్రై చేసుకోవడానికి కాబట్టి లైట్గా వేస్తే సరిపోతుంది. అండ్ అవి వేసిన తర్వాత మనం ఏవైతే ఘాట్లు పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయో వాటిని నిదానంగా ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసేసేయండి. సో అవి ప్యాన్లో వేస్తూ నెక్స్ట్ అవి అంటుకుపోతాయండి, గిన్నెకి అంటుకుపోతాయి. ఎందుకంటే అల్యూమినియం కాబట్టి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. సో నిదానంగా ఫ్రై చేయండి. నాలాగా ఇలా స్పూన్తో కాకుండా మీరు డైరెక్ట్ వాటిని తిప్పుతూ కూడా ఫ్రై చేయొచ్చు. గిన్నెని పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేస్తే ఈజీగా కుక్ అయిపోతాయి. నెక్స్ట్ అవి తీసి అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ హీట్లోనే ఉంటుంది కదా, నెక్స్ట్ ఆనియన్స్ వేసేయండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ అందులో వేసేసేయండి. సో ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. సో నిదానంగా కలుపుతూ ఆనియన్స్ని కూడా హై టు మీడియం ఫ్లేమ్ పెడుతూ బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఆనియన్స్ ఈ స్టేజ్లోనే బాగా కుక్ అవ్వాలి. గ్రేవీ వేసిన దానికంటే ముందు బాగా ఫ్రై అయితే కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. సో ఆనియన్స్ కొద్దిగా మెత్తబడ్డ తర్వాత అందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోండి. సో ఆనియన్స్ అనేవి మొత్తం సాల్ట్తో కలిపేసిన తర్వాత అవి బాగా కుక్ అయ్యే వరకు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేయండి. చూడండి ఇప్పుడు ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. సో అలా నిదానంగా ఫ్రై అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత మనం మీడియం సైజ్ టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నది అండ్ ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసినవి అందులోకి యాడ్ చేసి బాగా కలపండి. టమాటోస్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. మనకి మంచిగా ఫ్రై అవుతే టేస్ట్ అనేది కర్రీది చాలా బాగా కుదురుతుంది అనమాట. సో క్యాప్ పెట్టేసి ఒక 1-2 మినిట్స్ అలా కుక్ చేయండి. నెక్స్ట్ క్యాప్ తీసేసి చెక్ చేసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేయండి. సో అన్నీ ఫ్రై అయ్యాయి కాబట్టి మనం ఈ టైంలో కావాల్సినంత కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేశానండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం లాస్ట్లో మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి రుచికి తగ్గట్టు వేసుకోండి. బాగా స్పైసీగా ఉంటే 1 స్పూన్ అనేది సరిపోతుంది. సో కారం వేసి బాగా కలిపేసేయండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేయండి. కారం అనేది ఆనియన్స్కి మంచిగా పట్టేలాగా. నెక్స్ట్ క్యాప్ తీసేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి తీసిన గుజ్జుని ఒక 1 కప్ యాడ్ చేయండి. మీకు పులుపు బాగా ఉంటే మాత్రం హాఫ్ కప్ వరకు చేసుకోండి. 1 కప్ చింతపండు రసం వేస్తే 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ పులుపు బాగా ఉంటే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసేసి బాగా కలిపేసి క్యాప్ పెట్టేసేయండి. అది మనకి మంచిగా బాయిల్ అవ్వాలి. సో అది బాయిల్ అయ్యే టైంలో మనం ఒక చిన్న పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక చిన్న ప్యాన్ పెట్టి మెంతులు, జీలకర్ర బాగా వేయించండి. వేయించి రోటిలో నూరుకోండి సరిపోతుంది, మిక్సీ అవసరం లేదు. సో నేనైతే రోట్లో నూరాను. చిన్నగా క్రష్ చేస్తే కూడా అవి మంచిగా పౌడర్లా అవుతాయి. సో అలా రోట్లో నూరిన ఆ మెంతి జీలకర్ర పౌడర్ని ఇది బాయిల్ అవుతున్న టైంలో యాడ్ చేసేయండి. సేమ్ మనకి ఫిష్ కర్రీ టేస్ట్ వస్తుందన్నమాట. చాలా మంచిగా ఉంటుంది. అండ్ కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయండి. మనం చేసే మొత్తం ఇంగ్రీడియంట్స్ అండ్ గ్రేవీ మొత్తం మనకి మంచిగా ఎగ్స్కి పడుతుంది. ఎందుకంటే మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి. సో అలా అన్నీ వేసేసి కలిపేసుకొని ఎగ్స్తో మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేసి
ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి. 5 to 10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి. సో అందుకోసం అని చెప్పేసి మనం బాగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అంతా కూడా ఎగ్స్కి పట్టేస్తుందన్నమాట. సో మంచిగా ఎగ్స్ తింటుంటే టేస్టీగా ఉంటాయి. ఈ టైంలో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేయండి. సూపర్ టేస్ట్ వస్తుంది. కోడిగుడ్డు పులుసు మాత్రం చాలా బాగా కుదిరిందండి. సేమ్ మనకి ఫిష్ కర్రీ లాగా ఉంది. సో ఒకసారి ఎవరైనా ట్రై చేస్తే నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా బాగా వచ్చిందండి టేస్టీగా. ఇందులో మనం మెంతులు జీలకర్ర వేయించి మిక్సీ చేసాం కాబట్టి చాలా బాగా ఉంది. సేమ్ మనకి ఫిష్ కర్రీ లాగా వచ్చిందనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. నేను ఇంకా కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియోస్. థ్యాంక్ యూ.